హాయ్ అండి. మనకి గార్డెన్‌లో ప్లేస్ ఉన్నప్పుడు మనం ఇలా వంక మొక్కలనేవి వేసుకుంటాం. కానీ ఒక్కొక్కసారి అయితే కాయలనేవి బాగా దిగవండి. పుచ్చుల కింద చిన్న చిన్న కాయలైతే దిగుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం వంగ మొక్కల కింద మొక్కలు మొదలైతే ఉల్లిపాయ తొక్కు గట్టా వేసుకుంటే మంచిగా దిగుతాయండి వంకాయలు. చూసారు కదా! ఎలా కాసినాయో వంకాయలనేవి. మా వంకాయలైతే పుచ్చులు కూడా లేవండి. చాలా నిగనిగలాడుతా దిగినాయండి వంకాయలైతే. చాలా బాగా కాస్తున్నాయి. అసలు ఆగకోకుండా కాస్తూనే ఉన్నాయండి. ఈ విత్తనం చాలా బాగా కాసాయి కదా! మనం ఇలా ఇంట్లో పెంచుకోవడం వల్ల కూరగాయలైతే మనకి చాలా లాభాలుంటాయండి. బయటైతే చాలా రకాల రసాయనాలు గట్టా వాడేస్తున్నారు కాయల కోసం. మనం ఇంట్లోనే ఇలా కూరగాయలు గట్టా పెంచుకుంటూ ఉన్నామంటే మనకు ఎంచక్కా డబ్బులు ఆదా అవుతాయి. అలాగే ఆరోగ్యంగా కూడా కూరగాయలన్నీ వండుకుంటూ తినొచ్చండి. చూసారు కదా! ఎంత పెద్ద పెద్ద కాయలు కాసాయో. వీటిలో ఇత్తనాలు కావాలని చాలామంది కామెంట్ చేశారండి. ఇవైతే ఇప్పుడు విత్తనాల కోసమని ఈ కాయలని ఉంచుతున్నాను. ఎవరైనా కామెంట్ చేయండి, విత్తనాలనేవి పంపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్